సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆకాశ మహాకాశం సైతం పట్టజాలని దేవుడు మన మధ్యలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము నేను చదువుతున్నాను. అలాగే 2వ వచనము కూడా. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునయున్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందెరు. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, శ్రద్ధగా మనం దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఆరాధించే దేవుడు ఎవరయ్యా అంటే, చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో ఒక మాట మనకి కనబడుతుంది. ఇంత గొప్ప సాక్షి సమూహము, 1వ వచనం నుంచి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల బెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆ మాటలో లేదా వాక్యములో విశ్వాసమునకు కర్తయు అనే మాటకు మనకు కనబడింది. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరయ్యా అంటే విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు. ఇప్పుడు విశ్వాసమునకు కర్త మనం వింటాం కదా, కర్త, కర్మ, క్రియ అంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభు విశ్వాసమునకు కర్త మాత్రమే కాదు, దానిని కొనసాగించేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే విశ్వాసము మనలో పుట్టించేవాడు ఆయనే. పుట్టించడం మాత్రమే కాదు, అది మనలో భద్రంగా ఉండటానికి సహాయము చేసేవాడు ఆయనే. అది మాత్రమే కాదు, విశ్వాసమును కొనసాగింపజేసేవాడు కూడా ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే మనం ఆరాధించే దేవునికి చాలా బిరుదులు లేకపోతే పేర్లు మనకి కనబడతాయి. అందులో ఒకటేమిటంటే విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక వ్యక్తిలో విశ్వాసం అనేది అంత తేలికగా పుట్టదు. మనకు తెలుసు, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము జగత్ విదితమైన వాక్యము ఏమని? కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఏటట? వినుట వలన విశ్వాసం కలుగుతుందంట. అయితే ఏది వింటే మనకు విశ్వాసం కలుగుతుంది అంటే ఏది విన్నా విశ్వాసం కలిగేస్తుందా మనకి? కాదు 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 కాదు. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇప్పుడు ఈ మైక్ శబ్దం ద్వారా అనేక మంది నేను చెబుతున్న మాటలు వింటున్నారు. అందులో విశ్వాసులు ఉన్నారు, విశ్వాసులు కానివారు ఉన్నారు. మరి ఈ మాటలు అనేక దినములుగా నేను ప్రకటిస్తూ ఉన్నాను కదా, దేవుని వాక్యము, దేవుని మాటలు. మరి వారు విన్న వెంటనే విశ్వాసం కలిగేసిందా? వారు విన్న వెంటనే విశ్వాసం కలిగేస్తే వారి వాటికి వచ్చి బాప్తిసాలు పొందేయాలి. అవునండి, యేసుప్రభువే దేవుడు అండి, మీరు చెప్పింది కరెక్ట్ అండి, మాకు అర్థమైపోయిందండి బాబు, ఇప్పుడు దాకా మాకు ఏం తెలియలేదు కానీ బాబోయ్ మేము ఎన్నో చోట్లకి పరుగులు పెట్టాం కానీ మాకు అర్థమైపోయింది యేసుప్రభువే దేవుడు అని, మాకు రక్షకుడు యేసుప్రభు కావాలని అని పరుగును వచ్చేసారా? వాళ్ళు రాలేదే. వస్తారు, అది జరుగుతుంది.
కానీ ఇప్పటికి రాలేదే. మరి అదేంటి? ఇన్ని వారాలుగా, ఇన్ని నెలలుగా, లేకపోతే కొంతకాలముగా ఈ మాటలు వింటున్నారు కదా మైక్ శబ్దం ద్వారా. మరి వారు యేసుప్రభు మాటలే కదా వినేది, దేవుని వాక్యమే కదా వినేది, దేవుని మాటలే కదా. మరి వారికి వెంటనే విశ్వాసం కలిగేయాలి కదా, కలగలేదే. వినుట వలన విశ్వాసం కలుగును అంటే విన్న వెంటనే విశ్వాసం కలగొచ్చు, కలగకపోవచ్చు. ఇది మళ్ళీ వేరొక అంశంలోకి వెళ్ళిపోతుంది. నేను అందులోకి వెళ్ళను, కానీ ఒక మాట చెప్పి నేను ముందుకు కొనసాగుతాను. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అన్న మాట వాస్తవమే. క్రీస్తును గూర్చిన మాటలు వింటున్నప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది అన్న మాట కూడా వాస్తవమే. అయితే ఆ యొక్క విశ్వాసము కలిగిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఆ యొక్క విశ్వాసము దేవుడు కలిగించకపోతే విశ్వాసం కలుగదు. కొంతమంది దగ్గరికి నేను వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు, సువార్త చెబుతున్నప్పుడు వాళ్ళు అంటారు, మాకు యేసుప్రభు అంటే ఇష్టమండి, క్రిస్మస్లకు వెళ్తామండి, ఈస్టర్ అయితే చెబుతారు అప్పుడు కూడా వెళ్తామండి, అప్పుడప్పుడు టీవీలో వాక్యం వచ్చినప్పుడు వింటామండి, సెల్ ఫోన్లో, ఈ మధ్య సెల్ ఫోన్లో రీల్స్లోను వాటిలోనూ వాక్యం వస్తుందని వింటున్నామండి. ఓకే, మంచిదే, యేసుప్రభువే దేవుడండి, రక్షణ పొందండి. అదేనండి వింటున్నామండి. యేసుప్రభువే దేవుడని వింటున్నామండి. అదేంటి? విన్న వింటడానికి ఏమొచ్చేయాలి? విశ్వాసం వచ్చేయాలి. అంటే వారికి అట్టి విశ్వాసము కలుగలేదు, వారికి అర్థం కాలా, వారు వింటున్నారు. అందుకే అపోస్తల కార్యములు పుస్తకంలో 28వ అధ్యాయంలో అన్నాడు, ఏమన్నాడు చూడండి, 28వ అధ్యాయము 27వ వచనం, అంటే చివరి అధ్యాయములో చివరి వచనాల్లో 27వ వచనం, ఈ ప్రజలు 26 నుంచి చదువుతాను, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకుని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. పౌలు గారు రోమా ప్రాంతానికి వెళ్ళారు. ఈ యొక్క 28వ అధ్యాయంలో మనకు వచనాలు కనబడతాయి. ఆయన ఒక అద్దె ఇంటిలో ఉన్నాడు. ఆయన దగ్గర సైనికులు కూడా ఉన్నారు, కాపలా దారులుగా. ఆ గృహంలో ఉన్నప్పుడు ఆ రోమా ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ను బట్టి ఆ అద్దె ఇంట ఆయన ఇంచుమించు 2 సంవత్సరాలు ఉన్నట్లుగా మనకి అక్కడ వచనాలు కనబడతాయి. ఆ 2 సంవత్సరాలు ఆయన ఉన్నప్పుడు యూదులు ఆయన దగ్గరికి వస్తూ ఉండేవారు. యూదులే కాకుండా ఇంకా అనేక మంది ప్రజలు కూడా వచ్చి ఉంటారు. వారికి యేసు ప్రభువుని గురించి, దేవుని రాజ్యం గురించి ప్రకటించారు. ఆయన 23వ వచనం చూడండి, అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయము నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, మోషే ధర్మశాస్త్రములో నుండి, ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గురించి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. 24, అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున ఈ మాటలు చెప్పాడు. ఏంటి? మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచిన మట్టుకు చూదురు కానీ కానరు అని చెప్పి ఆ మాటలు చెప్పాడు. యెషయా భక్తుడు యెషయా గ్రంథంలో చెప్పిన మాటలు చెప్పాడు. వారు విన్నారు, యేసుని గురించి విన్నారు, దేవుని రాజ్యం గురించి విన్నారు. వారి దగ్గర ఉన్న ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు ఎత్తి చెప్పాడు. వారి దగ్గర ఉన్న ధర్మశాస్త్రంలో ఉన్న యేసుక్రీస్తుని ప్రకటించాడు. వారి దగ్గర ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, వాటి గురించిన విషయాలు అందులో యేసు ప్రభు ఎక్కడెక్కడ ఉన్నాడు, ఏ వచనాల్లో ఉన్నాడు, యేసుక్రీస్తు వస్తాడని ప్రవక్తల గ్రంథాలు, ప్రవచనాలు, అలాగే ధర్మశాస్త్రంలో ఉన్న ప్రవచనాలు, వాటన్నిటిని ఎత్తి చెప్పాడు. మరి వారికి ఏమి కలగలేదంటే విశ్వాసము కలగలేదు. అందులో కొంతమంది ఒప్పించబడ్డారంట, కొంతమంది భేదాభిప్రాయములు కలిగాయంట. వారి లోపల ఏం కలగలేదు? విశ్వాసం కలగలేదు. ఇదంతా మీరు మనసులో పెట్టుకోండి. మీరు మనసులో పెట్టుకుని ఇప్పుడు మన మూల వచనానికి వచ్చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు? మన మూల వచనములో
విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అంటే విశ్వాసమునకు కర్త అయిన వాడు మనలో విశ్వాసం కలిగించకపోతే, మన నేత్రములు ఆయన తెరవకపోతే మనలోనికి విశ్వాసం కలుగదు. అది మొదటి విషయం. విశ్వాసము మనలోనికి కలిగిన తర్వాత ఆ యొక్క విశ్వాసమును మనము యేసుక్రీస్తు సహాయముతో, దేవుని వాక్య సహాయముతో, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకుంటూ మాత్రమే కాదు, విశ్వాసమునకు కర్త అయిన యేసు ప్రభువే విశ్వాసమును ఏం చేస్తాడంటే మనలో కొనసాగింపచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మనలో విశ్వాసము కలగాలి అంటే యేసుక్రీస్తు కలిగించకపోతే కలుగదు. అది మొదటి విషయం. అయితే అలా అయితే యేసు ప్రభువే కలిగించాలి కదండి. యేసు ప్రభు కలిగిస్తాడు, అప్పుడు దాకా మమ్మల్ని పట్టించుకోకండి అని మీరు అంటారేమో. గుర్తుపెట్టుకోండి, వినుట వలన విశ్వాసం కలుగును. దేవునికి స్తోత్రం కలిగిన కాక. జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడు చెప్పిన వచనాలన్నీ కలుపుకుంటూ మీకు వెళతాను. వినుట వలన విశ్వాసం కలుగును. విన్న వెంటనే మీకు విశ్వాసం కలుగకపోవచ్చు, కానీ తినగా తినగా వేప తీయగా ఉంటుంది అని ఒక సామెత ఉన్నది. అలాగే వినగా వినగా మీకు ఏమవుతుందయ్యా అంటే మీ హృదయము తెరవబడటం అనేది జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగినక. ఇప్పుడు మీరు స్నానానికి వెళతారండి. స్నానానికి వెళ్ళి కొన్ని నీళ్లు తల మీద జల్లుకుని వచ్చేస్తారా, లేకపోతే కొన్ని నీళ్లు మీద జల్లుకుని వచ్చేస్తారా, లేదా శుభ్రంగా 2-3 బకెట్లు నీళ్లు పట్టుకుని, లేకపోతే పెట్టుకుని, లేకపోతే వాటర్ ట్యాంక్ ఉంటే ట్యాప్ ఆన్ చేసుకుని ఒక్కొక్క మొగ్గు వేసుకుంటూ శుభ్రంగా ఒళ్ళు తోముకుంటూ శరీరాన్ని శుభ్రం చేసుకుంటూ ఆ నీళ్లు మీ మీద మంచిగా మీరు వేసుకుంటున్న క్రమంలో మీ మీద ఉన్న చెమట, డస్ట్, ఆ వేస్ట్ మెటీరియల్ ఏవైతే మీకు కనబడకుండా, లేకపోతే నీళ్ళ ద్వారా దూరపరచబడేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లీన్ అవుతూ మీ యొక్క ఒళ్ళు శుభ్రం ఎలా చేయబడుతుందో స్నానములో, అలాగే మీరు విన్న వెంటనే మీకు విశ్వాసం రాకపోవచ్చు. మీరు వినగా 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 ఏమవుతుందయ్యా అంటే ఆ వాక్యము మీలో పనిచేయటం మొదలవుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వాక్యము మీలో పనిచేయటం మొదలవటం మాత్రమే కాదు, మీ నేత్రములు వెలిగించబడటం మొదలవుతుంది. మీ నేత్రములు వెలిగించబడటం మాత్రమే కాదు, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిగా, యేసుక్రీస్తును నమ్మిన బిడ్డలుగా, భక్తులుగా మారిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. మొదటి విషయం, దేవుడే విశ్వాసాన్ని కలిగించాలి. రెండో విషయం, దేవుడే కలిగిస్తాడు. అయితే దేవుడు కలిగించడానికి ముందు మనం వాక్యము వినే బిడ్డలముగా ఉండాలి. అందుకే విశ్వాసులకు నేను చెప్పే విషయం ఏమిటంటే, వాక్యము అధికముగా వినాలి మనం, వాక్యమును అధికముగా నేర్చుకోవాలి మనం. వాక్యమును మనము చదువుతూ ఉన్నప్పుడు, వాక్యము అనగా బైబిల్ తీసి మనం చదువుతూ ఉన్నప్పుడు అది మన చెవులకు వినబడేలాగా చదువుకోవాలి మనం. ఎందుకంటే వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం. కొంతమంది వాక్యం తీసి చదువుతారు, ఆ కళ్ళతో చదువుకుంటూ వెళ్ళిపోతారు, ఏదో న్యూస్ పేపర్ చదివినట్టు. కొంతమంది పెదవులతో చదువుతారు, కానీ ఏదో చిన్నగా చదువుతూ ఉంటారు. చిన్నగా కాదు, గట్టిగా చదవాలి. అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి నీవు చదివే వాక్యము నీకు వినబడేలాగా చదవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీకు వినబడడం మాత్రమే కాదు, పక్కన ఉన్న వాళ్ళకి కూడా వినబడితే అది వాళ్ళకి ఆశీర్వాదమే. వారు కూడా ధన్యులు అవ్వటానికి దేవుడు కృప చూపుతాడు. వారు కూడా రక్షింపబడటానికి, దేవుడు విశ్వాసం అవ్వడానికి ఆ వాక్యం ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గుర్తుపెట్టుకోండి, 100% అందులో ఒకసారి చెప్పాను నేను, 100% దేవుడు విశ్వాసాన్ని వాక్యము ద్వారానే కలిగిస్తాడు. వాక్యానికి వేరుగా దేవుడు పనిచేసేది అది చాలా అరుదు. వాక్యము ద్వారానే, వాక్యములోనే దేవుడు పనిచేస్తాడు 100% దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఆ 1% వాక్యానికి వేరుగా పనిచేస్తాడు కొన్నిసార్లు, అక్కడున్న పరిస్థితులను బట్టి, అక్కడున్న వ్యక్తులను బట్టి. దేవునికి మహిమ కలుగును గాక.
గమనించండి బిడ్డలారా, విశ్వాసము మనలోకి కలగజేసేవాడు విశ్వాసమునకు కర్త అయిన వాడు. విశ్వాసం మనలో భద్రంగా ఉండటానికి మనం కొద్దిగా ఆయన వైపు మనం చూస్తూ విశ్వాసాన్ని భద్రం చేసుకోవడానికి మనల్ని మనం ఉపక్రమించుకుంటున్నప్పుడు ప్రభు మరింతగా మనకి సహాయం చేస్తూ విశ్వాసాన్ని భద్రముగా ఉండడానికి కృప చూపుతాడు. అలాగే విశ్వాసము కొనసాగాలి, అది ఆగిపోకూడదు. ట్రైన్ ఉంది, ఒక చోట నుంచి ఒక చోటకు వెళ్ళి ఆగిపోతుంది. అలాగే విశ్వాసం ఆగిపోకూడదు, విశ్వాసము కొనసాగుతానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసముతో మనం కొనసాగుతానే ఉండాలి విశ్వాస యాత్రలో. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం మొదలుపెట్టారు, ఐగుప్తులో నుంచి ప్రయాణం మొదలుపెట్టారు. వారి ప్రయాణం ముందు బాగానే కొనసాగింది. కరెక్ట్గా ఎర్ర సముద్రం వచ్చేసింది. ఎర్ర సముద్రం రాగానే వారికి ఏమొచ్చేసిందంటే అవిశ్వాసం వచ్చేసింది. వారు చేసేది అరణ్య యాత్రే భౌతికముగా, కానీ అది విశ్వాస యాత్ర. ఆ యొక్క విశ్వాస యాత్రలో వాళ్ళకి ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితం అంటే అదొక విశ్వాస యాత్ర. క్రైస్తవ జీవితం అంటే యేసుతో మనము చేసే నూతన యెరూషలేము వైపు ప్రయాణమైతూ ఉన్న యాత్ర అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యాత్ర యేసుక్రీస్తు ప్రభుని మనం నమ్మిన దగ్గర నుంచి మొదలవటం మాత్రమే కాదు, కానీ ఆ యాత్రలో మన పరుగు కడముట్టేంచేంత వరకు పౌలు అన్నాడు కదా, నా యొక్క విశ్వాసమును నేను కాపాడుకున్నాను. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని. అక్కడే అన్నాడు కదా, ఏమని? నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. ఇక మీదట నా కొరకు నీతి ఏంటి? ఇక మీదట ఏంటి? ఆల్రెడీ నీతి కిరీటం లేదా? ఇక మీదట ఏంటి? ఇక మీదట ఈ మాటలు ఎప్పుడు చెబుతున్నాడంటే ఇంకొద్దిసేపట్లో ఆయన తల నరికేస్తారు. నీరో చక్రవర్తి రాజుగా లేదా చక్రవర్తిగా రోమా ప్రభుత్వానికి అధికారిగా ఉన్న సమయంలో పౌలు తల నరికివేయబడింది. ఆ సందర్భానికి ముందు పత్రిక రాశాడు. అక్కడ పత్రికలో ఏమంటున్నాడంటే, బాబో నేను మంచి పోరాటం పోరాడేశాను, నా పరుగును కడముట్టించేశాను. అయిపోయింది, ఇంకా నా పరుగు కడముట్టించేశాను, ఇంకా నేను చేయడానికి ఏమీ లేదు, అంతా చేసేసాను, దేవుడు నాకు అప్పగించిందంతా నేను నెరవేర్చేశాను. ఇక మీదట ఇంకొక కొన్ని క్షణాల్లో కొన్ని నిమిషాల్లో ఇది తీసేస్తారు, ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఇక మీదట దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరి క్షణం వరకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. విశ్వాసమును కాపాడుకున్నాను. బాబోయ్, విశ్వాసం నువ్వే కాపాడేసుకున్నావా పౌలు? లేదు 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 విశ్వాసమును నేను కాపాడుకున్నాను. అయితే విశ్వాసమును కాపాడుకోవటానికి ప్రభు నాకు సహాయము చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 17వ వచనం అదే అధ్యాయములో 2 తిమోతి 4:17లో, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి అంటే నా పక్షమున ఉండి, కింద ఫుట్నోట్లో ఉంటుంది, నా పక్షమున ఉన్నాడు ఆయన. ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసమును కాపాడుకుంటుని, అందులో సగం కరెక్ట్ ఏంటంటే విశ్వాసమును అతను కాపాడుకునేలాగా ప్రభు సహాయము చేసేలాగా ప్రభువును హత్తుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువును హత్తుకుని ఉండటాన్ని బట్టి ఏం జరిగిందయ్యా అంటే, సింహము నోట నుండి నేను తప్పించబడటానికి ప్రభు నా ప్రక్కన నిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మన ప్రక్కనే ఉంటాడు, ప్రభు మనతోనే ఉంటాడు అన్నాడు కదా మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 వచనముల్లో, సదాకాలము నేను మీతోనే ఉన్నాను. యెహోషువ
పుస్తకం 1వ అధ్యాయములో 4, 5, 6 వచనాల్లో లేదా 9 వచనంలో అన్నాడు కదా, నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయను అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనతోనే ఉన్నాడు. అయితే ఆ స్పృహ మనకు ఉండాలి అంటే మనకి ఏం అవసరం అంటే విశ్వాసం అనే బంధం అవసరము దేవునికి మనకి మధ్యలో. మనం అర్థమయ్యే భాషలో మన భారతదేశంలో ఉన్నాం కాబట్టి వివాహం అనగానే మనకి తాళి మనసులోకి వస్తుంది. తాళి అనే బంధం, కోర్స్ ప్రేమ బంధం కూడా ఉంటుంది అనుకోండి. తాళి అనే బంధం ఎలాగైతే భార్య భర్తలకు మధ్యలో ఉంటుందో అలాగే ప్రభుకి మనకి మధ్యలో ఏముండాలంటే విశ్వాసం అనే బంధం. అది ఎల్లప్పుడూ సజీవంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉండాలి? ఈ మాట పట్టుకోండి, సజీవంగా ఉండాలి. నేను యేసు ప్రభువుని నమ్ముకుని 20 సంవత్సరాలు అయిపోయిందండి. యేసు ప్రభు అంటే నాకు చాలా ప్రేమ అండి, చాలా నమ్మకం అండి, చాలా అదండి, చాలా ఇదండి, చాలా ఏదో అండి. ఓకే, మంచిదే, సంతోషమే. దేవుడు ఇది చేయగలడని నువ్వు నమ్ముచున్నావా? అది అంత అంత కష్టమండి. అది కష్టమండి, చేయగలడంటారా? మరి 20 సంవత్సరాల నుంచి నీకు ఏముంది? విశ్వాసం ఉన్నదా? విశ్వాసము అనే భ్రమలో ఉన్నావా? ఇది చేయగలడని నమ్ముతున్నావా? యేసు ప్రభు దగ్గరికి గుడ్డోళ్ళు వచ్చారండి. యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చారు? గుడ్డి వాళ్ళు వచ్చారు. గుడ్డి వాళ్ళు వస్తే యేసు ప్రభు అంటున్నాడు, నేను ఇది చెయ్యగలనని మీరు నమ్ముచున్నారా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇది చెయ్యగలనని మీరు నమ్ముతున్నారా అని అడిగితే వెంటనే వాళ్ళు అన్నారు, మేము నమ్ముతున్నాము. ఓకే, నీ విశ్వాసము చొప్పున నీకు కలుగునుగాక అన్నారు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ విశ్వాసము చొప్పున నీకు కలుగునుగాక. అది మత్తయి సువార్తలో మనకి కనబడుతుంది. మత్తయి సువార్తలో మీరు చూడండి, 20వ అధ్యాయము 29వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ మనకి ఒక గుడ్డివాడు కనబడతాడు. ఎరుకో ప్రాంతము, ఆ యొక్క ప్రాంతానికి వెళుతూ ఉన్న క్రమంలో ఆ మార్గ మధ్యంలో ఉన్న ఒక గుడ్డివాడు మనకు కనబడతాడు. ఒక గుడ్డివాడు మనకు కనబడితే ఆ గుడ్డివాడు అరుస్తాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు, నన్ను కరుణించు అని కేకలు వేసినప్పుడు ప్రభు ఆ వ్యక్తిని పిలుస్తారు. ఆ వ్యక్తిని పిలిచినప్పుడు ఆ వ్యక్తి వెళతారు. వెళ్ళిన తర్వాత యేసు నిలిచి వారిని పిలిచి 20వ అధ్యాయం 32వ వచనము, అక్కడ 2 గుడ్డివారని రాసి ఉంటుంది. ఇంకో సువార్తలో 1 గుడ్డివాడని రాసి ఉంటుంది. ఇక్కడ నేను మీకేమి చెయ్యగోరుచున్నారని అడగగా వారు ప్రభువా మా కన్నులు తెరవవలెననిరి. కాబట్టి యేసు కనికరపడి వారు కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మార్కు సువార్తలో ఏముంటుందయ్యా అంటే అక్కడ కూడా 2 గుడ్డివారు వస్తారు. అది వేరే సందర్భము. అక్కడేం జరుగుతుందయ్యా అంటే అక్కడ వారిని యేసుప్రభు అడుగుతాడు, ఇది నేను చెయ్యగలనని మీరు నమ్ముతున్నారా? ఇది నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా అని అడిగితే నమ్ముచున్నాము ప్రభువా అని వారు అంటారు. మేము నమ్ముచున్నాము ప్రభువా అంటే వెంటనే యేసుక్రీస్తు ప్రభు ఓకే మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక అంటాడు. వెంటనే వాళ్ళ కళ్ళు తెరవబడతాయి. అప్పుడు దాకా గుడ్డివారే, కానీ వారి నేత్రములు తెరవబడినవిగా వారు సమస్తమును చూచుచున్న వారిగా, వారి ముందు ఉన్న పరిస్థితులను చూస్తూ ఉన్నవారిగా, వారి ముందు ఉన్న వ్యక్తులను, వస్తువులను, వాటన్నిటిని చూస్తూ ఉన్నవారిగా ఆ యొక్క వచనంలో మనకి కనబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్ముచున్నావా? ఇక అర్థమవుతుందా? చాలామంది ఎంతో కాలం నుంచి విశ్వాసాలుగా ఉన్నవారు ఉన్నారు. వారు విశ్వాసము ఉంచి ఉన్నారు యేసు ప్రభునందు. వారు యేసు ప్రభుని నమ్మారు కనుక, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు కనుక ఆ యొక్క విశ్వాసమును బట్టి వారు ప్రభు రాకడలో ఎత్తబడటమో లేకపోతే ఈలోపు ప్రభునందు నిద్రిస్తే పరలోకం చేరడమో జరుగుతుంది. కానీ ఆ యొక్క విశ్వాసము వారిని పరలోక రాజ్యము చేరుస్తుంది. ఎందుకంటే యేసు ప్రభుని నమ్మారు కాబట్టి, అందులో డౌట్ లేదు. కానీ వారి జీవితములలో లేకపోతే మన జీవితములలో కార్యములు జరగాలి అంటే విశ్వాసం అనేది దినదినము
వృద్ధి అవుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన ఏమవ్వాలి? వృద్ధి అవుతూ ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయములో అంటాడు కదా అద్భుతమైన మాట, 17వ వచనం, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు, అంతకంతకు మూలము విశ్వాసమే, వృద్ధి అవ్వాల్సింది కూడా విశ్వాసమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. విశ్వాసం అంతకంతకు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చెబుతాడు పౌలు గారు, మీ విశ్వాసము అభివృద్ధి చెందుటను బట్టి అంటాడు. విశ్వాసం అభివృద్ధి చెందాలి. చాలామంది విశ్వాసం ఎలా ఉందంటే అది ఒక లెవెల్ దాకా వచ్చి ఆగిపోయింది. ఎప్పటి నుంచో మేము విశ్వాసం, ఎప్పటి నుంచో మేము ప్రభువుని నమ్ముకున్నాం. ఓకే, ఆయనకి విశ్వాసం ఏమవ్వాలంటే వృద్ధి చెందాలి. ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను. ఆ 12 మొదటి 2 వచనాలు హెబ్రీలో చదివిన రీతిగా విశ్వాసమునకు కర్త అయి ఉన్నవాడే విశ్వాసమును కొనసాగింప చెయ్యాలి. ఆ కొనసాగింపులో భాగముగానే విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. విశ్వాసము ఇప్పుడు మనకి రైల్వే పట్టాలు ఉంటాయండి. రైల్వే పట్టాల మీద మనం నిలబడినప్పుడు రైల్వే పట్టాలు చాలా పొడుగ్గా మనకు కనబడతాయి. మీకు అర్థమవుతుంది? రైల్వే పట్టాలు చాలా పొడుగ్గా మనకి కనబడతాయి. కొంచెం ఎత్తైన ప్రదేశాలలో ఆ రైల్వే పట్టాలు సమాంతరంగా కనపడవు. ఇప్పుడు మామూలుగా మన ల్యాండ్స్ని బట్టి ఆ రైల్వే పట్టాలు ఎక్కడెక్కడైతే ట్రాక్స్ ఉన్నాయో అక్కడ మనం నిలబడితే సమాంతరంగా కనబడతాయి. కొన్ని ప్రాంతాల్లో ఆ రైల్వే పట్టాలు కొంచెం పైకి ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్న ఆ కొండలను బట్టి లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కొంచెం పైకి కట్టడం జరిగింది. ట్రైన్లు దాని దిశగా కూడా వెళతాయి. అది మనకు అంత తెలియదు, కానీ వెళతాయి. అలాగే మన లోపల ఉన్న విశ్వాసం కూడా మనకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి అది ఏమవ్వాలయ్యా అంటే ఆ పరిస్థితులకు తగినట్లుగా విశ్వాసం వృద్ధి చెందుతూ ముందుకు కొనసాగాలి. చల్లారిపోకూడదు విశ్వాసము చల్లారిపోకూడదు, విశ్వాసము ఆగిపోకూడదు. చాలామంది ఏమైపోయారయ్యా అంటే విశ్వాస భ్రష్టులైపోయారంట. ఏమైపోయారంట? ఏంటంట? విశ్వాస భ్రష్టులైపోయారంట. వారు విశ్వాస భ్రష్టులైపోయి వారు ఏమైపోయారయ్యా అంటే దేవునికి దూరమైపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాస భ్రష్టత్వం అనేది చాలా ప్రమాదం. విశ్వాసమును వదులుకునేవారిగా కొంతమంది అయిపోయారు. మనకు తెలుసు కదా బాగా, ఇస్కరియోతు యోధ ఏమైపోయాడంటే విశ్వాసమును వదిలేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే విశ్వాసాన్ని అమ్మేసుకున్నాడు. కొంతమంది కొన్ని పరిస్థితులకు అమ్మేసుకుంటున్నారు, కొంతమంది కొన్ని వస్తువులకు అమ్మేసుకుంటున్నారు, కొంతమంది వ్యక్తులకు అమ్మేసుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. చాలా వచనాలు ఉన్నాయి, మనకి సమయం సరిపోదు, నేను త్వరగా వెళ్ళాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఏమంటాడయ్యా అంటే 6వ వచనము, అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏటట? ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును. ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహము ఎలా వచ్చేస్తాయి? ధైర్యం ఎలా వస్తుంది? విశ్వాసము ద్వారానే వస్తుంది. నిరీక్షణ వలన ఉత్సాహం ఎలా వస్తుంది? విశ్వాసము ద్వారానే వస్తుంది. దేవునికి స్తోత్రం చెబుతా. గమనించండి బిడ్డలారా, మనము ఇప్పుడు నీతిమంతులంట సింహము వలె ధైర్యముగా ఉంటారంట. ఏంటి? సింహము వలె ధైర్యంగా ఉంటారా? ఎవరు వాళ్ళు? నీతిమంతులు అంటే ఎవరు? యేసు రక్తంలో కడగబడిన వారు. యేసు రక్తంలో కడగబడిన వారు అంటే ఎవరు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, జాగ్రత్తగా వినండి, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అడవిలో సింహం ఎలాగైతే అడవికి రాజు గనక ధైర్యంగా ఉంటుందో గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన మనము రాజులైన యాజక సమూహము. మొదటి పేతురు పత్రిక ప్రకారం రాజులైన యాజకులము. మనకి రారాజు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ప్రధాన యాజకుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రధాన యాజకుడు, ఆయన రాజులకు రాజు. మనము ఎవరమంటే యేసు ప్రభుని నమ్మిన మనము రాజులైన యాజకులము. యాజకులనే విషయం కొద్ది పక్కన పెడితే మనం రాజులము. అడవికి రాజు సింహం అయితే ఈ ప్రపంచానికి మనలను రాజులుగా నియమించాడు యేసుక్రీస్తు ప్రభు. ఎలాగా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి ఇప్పుడు మనము కూడా ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఎలా ఉండగలమంటే విశ్వాసం ఉంచడాన్ని బట్టి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అక్కడ నిరీక్షణ వలన ఉత్సాహమును, నిరీక్షణ వలన ఉత్సాహం మనకి ఎలా వస్తుంది? నిరీక్షణ అంటే ఏమిటి? హోప్. ఇంగ్లీష్లో హోప్ని నిరీక్షణ అంటారు. హోప్ అంటే ఎప్పుడో జరగబోతా చూసారా, దాన్ని హోప్ అంటారు, దాన్ని నిరీక్షణ అంటారు. ఎప్పుడో జరగబోయేది నిరీక్షణ వలన ఉత్సాహము. ఇక ఉత్సాహముగా ఆ ఎప్పుడో జరగబోయే దాని దగ్గర మనం ఎలా వెళ్తామంటే విశ్వాసము ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు తుదమట్టుకు చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అప్పుడు మనం ఆయన ఇల్లు అవుతాము. అదంతా వేరొక సబ్జెక్ట్, నేను అందులోకి వెళ్ళను. అయితే అక్కడ ఒక మాట వాడాడు, నిరీక్షణ వలన ఉత్సాహము. అదే మన మూల వచనానికి సరిపోయే వచనం. చూడండి, విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఇప్పుడు ఎప్పుడో నిరీక్షణ, ఎప్పుడో పరలోకం వెళ్తాం కదండి. ఎప్పుడో పరలోకం గురించి ఇప్పుడెందుకు రక్షణ పొందాలి? ఎప్పుడో కదా, ఇంకా నాకు 20 సంవత్సరాలే లేదా 30 సంవత్సరాలే లేదా 40 సంవత్సరాలే కదా, ఇంకా బాగా ఎంజాయ్ చేసి లోకంలో చూడకూడనివి, చెయ్యకూడనివి, చండాలమైనవి, లోకానుసారమైనవి, నా ఇష్టానుసారమైనవి, నా హృదయాన్ని రంజింపజేసేవి, నా మనసును ఆనందింపజేసేవి అవన్నీ చేసి వాటిలో దొల్లి ఒక పందిలాగా దొల్లి అప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి గొర్రెగా మారిపోతాను. ఆయన కాపరి కదా, గొర్రెగా మారిపోతాను, అప్పుడు పరలోకం వెళ్ళిపోతాను అని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో. అలా అనుకోవద్దు. అలా అనుకునే వారితో నేను మాట్లాడుతూ ఉన్నాను. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఎప్పుడు నీవు చనిపోతావో, ఎప్పుడు నీ మరణ మృదంగం మోగుతుందో నీకు తెలియదు. ఆ మృదంగం మోగకముందే, డోలులు వాయించబడకముందే, ఇంటి ముందు టెంట వేయబడకముందే యేసుక్రీస్తుని నీ హృదయంలో చేర్చుకో. యేసుక్రీస్తుని నమ్ముకో. నరకం నుంచి తప్పించబడు, పాప క్షమాపణ పొందుకో, శాపముల నుంచి విడిపించబడు, యేసుక్రీస్తు బిడ్డగా మారిపో. యెహోవా నా కాపరి అని చెప్పగలిగే ఒక అద్భుతమైన విశ్వాస జీవిగా మారిపో. క్రైస్తవ రాలిగా, క్రైస్తవుడిగా మారిపో. దేవునికి స్తోత్రం కలుగునుగా. గమనించండి బిడ్డలారా. అయితే ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే నిరీక్షణ అంటే ఎప్పుడో జరగబోయేది. అయితే ఆ ఎప్పుడో రాబోయే పరలోకం గురించి మనం విశ్వాసం ఉంచి ఉన్నాము. మన నిరీక్షణ ఏమిటి? దేవుడు అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయములో, మీ హృదయమును కలవరపడనీయకుడి, నేను తండ్రి దగ్గర మీకు స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను త్వరలో వస్తాను, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యమని 14వ అధ్యాయం మొదటి 6 వచనాలు చెప్పాడు కదా ఆయన. ఆ స్థలములు పేతురు పత్రికలో చెప్పాడు. ఆ యొక్క స్వాస్థ్యము మీకు అనుగ్రహిస్తాడు అని. ఆ యొక్క స్వాస్థ్యం పరలోక రాజ్యంలో ఉన్నది కదా. ఆ స్వాస్థ్యం మీద మనకు నిరీక్షణ ఉన్నది. ఆ యొక్క నిరీక్షణ ఎలా వచ్చిందంటే విశ్వాసం ద్వారా వచ్చింది. గుర్తుపెట్టుకోండి. అయితే నా సబ్జెక్ట్ అది కాదు కానీ, అయితే ఆ యొక్క నిరీక్షణ ఉన్నది. అక్కడికి మనం వెళతాం, ఆ పరలోక రాజ్యం చేరుకుంటాం. అయితే దానికంటే ముందు ఈ భూమి మీద మన జీవితములలో దేవుడు చెయ్యాలనుకున్న కార్యములను గురించిన విశ్వాసం మనకి ఉన్నదా? ఉండాలి. ఉంటేనే మన జీవితములలో దేవుని కార్యాలు చూడగలం, దేవుని చిత్తము జరుగుట చూడగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి బిడ్డలారా, అదే చెప్తున్నాడు. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఇప్పుడు ఎవడైనా వచ్చి నన్ను అడిగి యేసు ప్రభువుని నమ్ముకోమంటున్నావు, పరలోక రాజ్యం ఉన్నదంటున్నావు, నిజమా? నిజమే. ఏది నాకు పరలోక రాజ్యం చూపించు.
యేసు ప్రభువుని చూపించు, అప్పుడు వెంటనే నేను బాప్తిసం పొందేస్తాను నీ దగ్గర, వెంటనే నీ దగ్గర బాప్తిసం పొందేస్తాను, నేను యేసు ప్రభు బిడ్డనైపోతాను, నాకు పరలోకం చూపించు అంటే నేనేం చెప్తానంటే ఈ వచనం చూపిస్తాను వాడికి. ఎందుకంటే నేను పరలోకం చూడలేదురా తమ్ముడు, అన్నయ్య, అక్క, చెల్లి, నేను పరలోకం చూడలేదు. కానీ పరలోకం నుంచి వచ్చిన వాడు నా మనోనేత్రాలకు పరలోకం చూపించాడు, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము నాకు చూపించాడు. పరలోకం అనేది ఉన్నది, అందులో ఎటువంటి సందేహము లేదు. అక్కడి నుంచి దిగి వచ్చిన వాడే పై నుండి భూమి మీదకి మన కొరకు దిగి వచ్చాడు మనుష్య కుమారుడిగా. ఆయనే దేవుని కుమారుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే దేవాది దేవుడు. ఎందుకు వచ్చాడు? మన పాపములు తీసివేయటానికి. నేను చెప్పగలను ధైర్యముగా, నా పాపములు క్షమించబడ్డాయి, నేను ఇప్పుడికిప్పుడు మరణించిన పరలోక రాజ్యములో కన్నులు తెరవగలను, లేదా పరదేశంలో కన్నులు తెరవగలను. నేను ఆ ధైర్యము నాకు ఉన్నది. అయితే యేసు ప్రభుని నమ్మకుండా ఎవడైనా చనిపోతే వాడు నిత్య నాశనానికి వెళ్ళిపోతాడు, నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే పాతాళ లోకము ఆశగా నోరు తెరిచి ఎదురు చూస్తుందంతా ఎవరిని మృంగుదామని, పాపాత్ములను మృంగాలని. ఎవరు పాపాత్ములు? ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ పాపాత్ములే. 2000 సంవత్సరాల క్రితం జన్మించిన యేసు ప్రభు తప్ప. ఆ యేసు ప్రభు పాపాత్ములమైన మనందరి పాపాలు తీసివేసి మనల్ని పరిశుద్ధ ఆత్ములుగా చేయటానికి మన పాపములను ఆయన శిలువ మీద మోసాడు. అందుకే యోహాను 1వ అధ్యాయం 29వ వచనంలో చెప్పాడు, లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు నిజం, యేసు ప్రభు సత్యం, యేసు ప్రభు నిత్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే సువార్తకున్న ఒక పేరు ఏమిటంటే నిత్య సువార్త. నిత్య సువార్త. నేను చెబుతూ ఉన్న సువార్త నిత్య సువార్త. శుక్రవారం సువార్త, బుధవారం సువార్త కాదు ఇది. నిత్య సువార్త అంటే నిన్ను నిత్య జీవములోనికి, నిత్య లోకంలోనికి తీసుకుని వెళ్ళే సువార్త ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట మనకి ప్రకటన గ్రంథంలో రాస్తుంటుంది, తర్వాత చదువుకోండి. అయితే నేను చెప్పొచ్చే విషయం ఏమిటంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం పరలోక రాజ్యం ఉన్నది. యేసు ప్రభు ఉన్నాడు, నా పాపాలు క్షమించబడ్డాయి, నాకు శాంతినిచ్చాడు, విశ్రాంతినిచ్చాడు, నెమ్మది ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. ఆయన నా హృదయంలో ఉన్నాడనే ఆయన సన్నిధి నాకు బయలుపరుస్తూ ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు. ఆ స్పర్శ నాకు తెలుస్తుంది. ఏమిటి ఏమిటి దానికి రుజువు ఏమిటి? దానికి రుజువు ఏమిటంటే విశ్వాసం. ఆ మాట విశ్వాసం. పరలోక రాజ్యం అనేది ఒకటి ఉన్నది, విశ్వాసం. నరకం అనేది ఒకటి ఉన్నది, విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని మీద విశ్వాసం? యేసు ప్రభు మీద విశ్వాసం. యేసు ప్రభు వాక్యమై ఉన్నాడు, వాక్యం మీద విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి దేని మీద విశ్వాసం ఉండాలంటే వాక్యం మీద. అందుకే వినటం వల్ల విశ్వాసం కలుగును, అది క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. బైబిల్ అంతా యేసు ప్రభు గురించి చెబుతూ ఉన్నది. ఓన్లీ మత్తయి, మార్కు, లూకా, యోహాను మాత్రమే కాదు, బైబిల్ అంతా యేసు ప్రభు గురించి చెబుతూ ఉన్నది. చూడగలిగే కనులు, వినగలిగే చెవులు మనకుంటే, గ్రహించగలిగిన హృదయం మనకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. గమనించండి బిడ్డలారా. అయితే విశ్వాసమున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. జాగ్రత్తగా వినండి. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అయితే పరలోకము గురించి మాత్రమే నేను ఇక్కడ మాట్లాడట్లేదు, నేను ఇంకా ప్రసంగం మొదలట్లేదు. అసలు ప్రసంగం ఏమన్నా ఉంటే ఇప్పుడు మొదలవుతుంది. చూడండి, కొన్ని నిమిషాలు నేను చెబుతాను, శ్రద్ధగా వినండి. ఈ భూమి మీద మన జీవితములలో దేవుని యొద్ద నుంచి మనం ఏం పొందుకోవాలన్నా మనకి విశ్వాసం ఉండాలి. అయితే ఆ యొక్క విశ్వాసము దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉండాలి. ఆ యొక్క విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన లోపల ఉన్న విశ్వాసం ఏదో నోటి మాటలతో చెప్పేది కాదు. ఆ యొక్క విశ్వాసము హృదయములో ఉండాలి. ఆ యొక్క విశ్వాసము మన ఆత్మలో ఉండాలి. ఆ యొక్క విశ్వాసము మన మనస్సులో ఉండాలి. ఆ యొక్క విశ్వాసము మనలో ఉండాలి. ఆ యొక్క విశ్వాసము ఏమిటయ్యా అంటే జరగబోయేది, లేదా నిరీక్షించాం కదా మనం, అది జరుగుతుందని ఒక విషయం, ఒక ఏదో జరుగుతుందని నిరీక్షించాం కదా, ఆ యొక్క నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. అది రుజువది అంటే మన లోపల ఉన్న విశ్వాసమే ఒక రుజువు. మన లోపల ఉన్న విశ్వాసమే నిజ స్వరూపము.
మళ్ళీ చెప్తారు. మన లోపల ఉన్న విశ్వాసము ఏదో నోటి మాటలతో నేను విశ్వాసం ఉంచాను, కాదు 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 అది నిజ స్వరూపము, అది రుజువు. ఏంటి? దేనికి? అదృశ్యమైనవి ఉన్నాయి, అదృశ్యమైనవి ఉన్నాయి. ఇప్పుడు అవి దృశ్యంగా లేవు, అయితే నిరీక్షణ దృశ్యంలోనికి వస్తాయి. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అవి నిజస్వరూపంలోనికి వస్తాయి. ఆ యొక్క నిజస్వరూపంలోనికంటే భౌతికముగా మనకి కనబడే పరిస్థితిలోనికి రావడానికంటే ముందు మనకు ఉన్నదే విశ్వాసం. అది మన ఆత్మలో, మన హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు సాక్ష్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యమే దానికి ఆధారం. అందుకే ఈ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, లేదా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదవవలసిన వారు అయి ఉన్నాం. ఈ యొక్క 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక అంతా విశ్వాసము గురించి, విశ్వాసుల గురించి, విశ్వాస వీరుల గురించి, విశ్వాస యోధుల గురించి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదే అధ్యాయములో దీనికి నేను చెప్పిన మాటలకు సాక్ష్యముగా మనకి బాగా తెలిసిన ఒక మాట మీకు చూపిస్తాను. చూడండి 11వ వచనము, 11వ అధ్యాయం 11వ వచనం. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేవునికి స్తోత్రం చెప్దాం. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నది సారా. అప్పుడు దాకా ఎంచుకోలా. ఆయన ఎప్పుడో వాగ్దానం చేశాడు, నీకు అనేక మంది బిడ్డలను ఇస్తానన్నాడు. సరే, ఆ విషయం పక్కన పెడితే నీకు ఒక బిడ్డను ఇస్తానని చెప్పాడు. కానీ వాళ్ళు అంత నమ్మలేదు. జాగ్రత్తగా వినండి, అంత నమ్మలేదు. వారు విన్నారు. ఆదికాండం 18వ అధ్యాయంలో నేను ఇంతకుముందు ప్రార్థన చేసిన రీతిగా అబ్రహాము ఆ గుడారము దగ్గర ఉన్నప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు నడుచుకుంటూ ఆ గుడారం దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము పరిచర్య చేశాడు. అబ్రహాము సారాకి చెప్పి ఆ యొక్క వంట, ఆ యొక్క భోజనము, ఆ యొక్క మాంసము, ఆ రొట్టె అవన్నీ సిద్ధం చేయించి పెట్టి ఆ గుడారము దగ్గర వారికి కుర్చీలు వేసి, లేకపోతే అప్పట్లో ఏవేవైతే కూర్చోవడానికి ఉన్నాయో అవి వేసి, ఆ వస్తువులు వేసి వాటి మీద తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ దేవుడు కూర్చున్నప్పుడు అబ్రహాము దగ్గరుండి వారికి పరిచర్య చేశాడు. వారికి పరిచర్య చేసినప్పుడు యెహోవా మాట్లాడుతూ అన్నాడు. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము యెహోవా మాట్లాడుతూ అన్నారు. చూడండి, సారా ఎక్కడ ఉన్నది అని అడిగారు ఆయన. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 18వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చూడండి, అందుకు ఆయన 9వ వచనం నుంచి చదువుతున్నాను. చూడు, వారు అతనితో నీ భార్య అయిన సారా ఎక్కడనున్నదని అడుగగా అతడు అదిగో గుడారములోనున్నదని చెప్పాను. అదిగో గుడారంలోనున్నది అని చెప్పాడు ఆయన. ఎవరు? అబ్రహాం గారు. అందుకు ఆయన మీదటికి కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. సారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. ఇదంతా గుడారపు ఆ ద్వారమందు ఆ పక్కనే ఉన్నది, గుడారంలోనే ఉన్నది. అవన్నీ వినపడుతున్న మాటలు. బయట వెళ్ళి కూర్చొని ఉన్నారు, అబ్రహాం పరిచర్య చేస్తున్నాడు. ఇవన్నీ లోన ఉన్న గుడారంలో ఉన్న సారా వింటూ ఉన్నది. అబ్రహామును సారాయును బహుకాలం గడిచిన వృద్ధులయ్యుండిరి. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయెను గనక. స్త్రీ ధర్మము సారాకి నిలిచిపోయెను. ఈ మాట పట్టుకోండి, స్త్రీ ధర్మము సారాకి నిలిచిపోయింది. స్త్రీ ధర్మం ఎప్పుడైతే నిలిచిపోయిందో ఇంకా బిడ్డలు పుట్టడానికి ఆస్కారము లేదు. స్త్రీ ధర్మము నిలిచిపోయిన ఆ యొక్క శరీరము కలిగిన వ్యక్తిగా సారా ఉన్నది. బహుకాలము గడిచిన వృద్ధులైరి అని చదివాను కదా. బాగా ముసలోళ్ళు అయిపోయారు, వృద్ధులైపోయారు, ఇంకా బిడ్డలు పుట్టడానికి ఆస్కారమే లేదు. సారా నేను బలము ఉడిగిన దానైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకున్నది. ఏంటి? జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్పిన వాగ్దానానికి నవ్వుకున్నది.
ఏంటట? దేవుడు చెప్పిన వాగ్దానమునకు నవ్వుకున్నది. ఈనాడు కొంతమంది ప్రజలు సారా వలె ఏం చేస్తున్నారంటే, దేవుడు దైవజనుల ద్వారా చెబుతున్న మాటలను బట్టి, లేకపోతే దేవుడే వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్న మాటలను బట్టి వారు విని ఏం చేస్తున్నారంటే నవ్వుకుంటున్నారు. ఇది ఎక్కడ జరుగుతుందిలే అన్నట్లుగా. ఎప్పుడో జరగవచ్చేమో, లేకపోతే జరగకపోవచ్చు. అలాంటి పరిస్థితులు ఏమీ కనబడట్లేదు, జరగదులే అంతే, అలాగే చెప్తారు అంతే, ఏదో అనుకుంటారు అంతే, ఏదో సరదాగా అనుకుంటారు అంతే, వాళ్ళంతే, దేవుడు అంతే, మనం ఇంతే. మీకు అర్థమైందా? ఆ స్త్రీ ధర్మం ఉడిగిపోయింది, నాకు ఇంకా నా వల్ల అవ్వదు, నాకు సుఖం కలుగుతుందా, ఇప్పుడు మళ్ళీ నా భర్త అబ్రహాం నేను మళ్ళీ కలుసుకుంటామా, మాకు సుఖం కలుగుతుందా, అతను ముసలాడు అయిపోయాడు, నేను ముసలిదాన్ని అయిపోయాను, నాకు స్త్రీ గర్భం ఉడిగిపోయింది, ఇంకా పనవతో స్త్రీ ధర్మము గడిచిపోయింది, పరిస్థితి నిలిచిపోయిన పరిస్థితి, ఇంకా ఆస్కారం లేదు అని నవ్వుకుంది. కొంతమంది విశ్వాసులు, లేకపోతే ఈ మైక్ శబ్దం ద్వారా వింటూ ఉన్న వ్యక్తులు నవ్వుకున్నట్టుగా నవ్వుకుంటే అప్పుడు యెహోవా అంటున్నారు, అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా. ఏటట? తనలో నవ్వుకున్నదంట, అది దేవుడికి తెలిసిపోయింది. దేవుడికి సమస్తము తెలుసు. మొన్న బుధవారం కూడా కొద్దిగా ఈ మాట కూడా చెప్పాను నేను, ఆయనకి సమస్తము తెలుసు. అయితే అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా. అంటే నా మాటలు ఎటకారంగా ఉన్నాయా, నా వాగ్దానాలు ఎలాకొలంగా ఉన్నాయి మీకు అన్నట్టుగా అడిగాడు దేవుడు. అప్పుడు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీదటికి కాలమున, నిర్ణయ కాలముందు నీ యొద్దకు తిరిగి వచ్చేదనప్పుడు సారాకు కుమారుడు కలుగుననెను. సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్వితివనెను. నువ్వు నవ్వావు అంటే దేవుడి దగ్గరే బొంకేయాలి, అబద్ధం ఆడేయాలని చూస్తుంది. దేవుడు సుకుమారముగా, లేకపోతే ఏదో శుతిమెత్తగా అంటాం కదా, అలాగా ఆయన జస్ట్ నువ్వు నవ్వావు అని వదిలేశాడు. ఆయన కోప్పడలేదు. కొంతమంది దేవుడి దగ్గర అబద్ధాలు ఆడతారు. సరే, అదొక బ్యాచ్ ఉన్నారులేండి, వాళ్ళని పక్కన పెడదాం. అయితే గమనించండి బిడ్డలారా, ఇక్కడ సారా నవ్వడాన్ని బట్టి దేవుడికి తెలిసింది, అర్థమయ్యింది. దేవుడు ఆ మాట ఎత్తిపెట్టి అంటున్నాడు, నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని దేవుడు చెప్పాడు. అయితే ముందు ఆ మాట నమ్మలా. జాగ్రత్తగా వినండి, ముగిస్తున్నాను, సమయం అయిపోయింది కనుక. ఆ మాట నమ్మలేదు, కానీ ఆ మాట విన్నది కదా, ఆలోచించిందేమో. లేకపోతే అబ్రహాము 75 ఏళ్ళ నుంచి ఈ మాటలు చెప్తూనే ఉన్నాడు. ఏమని? అమ్మా, దేవుడు విస్తారంగా జనాన్ని ఎత్తానన్నాడు, దేవుడు విస్తారంగా జనాన్ని ఎత్తానన్నాడు. 15వ అధ్యాయంలో ఆకాశం చూపించాడు, కింద ఇసుకుని చూపించాడు. ఎప్పుడు దేవుడు దేవుడు అంటున్నాడు కదా, అలాగే మాట్లాడతాడు అనుకున్నదేమో, పిచ్చోడు అనుకుందేమో. అయితే ఆకాశ నక్షత్రాలు పుట్టేస్తారు ఏకంగానే. ఏంటి, ఒకడో లేడు ఇక్కడ, ఒక బిడ్డ లేదు. ఆ మామిడికాయ తిన్నావా, లేకపోతే ఆ చింతకాయ తిన్నావా అని ఆన్లైన్లో అడుగుతున్నారు. మామిడికాయ తినేది లేదు, చింతకాయ తినేది లేదు. ఇప్పటికే ఇంచుమించు 70 సంవత్సరాలు దాటేసినవి నాకు, లేదా 80 సంవత్సరాలు దాటేసినవి. ఆకాశం చూపిస్తున్నాడు, ఇసుకుని చూపిస్తున్నాడు, ఇసుకు రేణువులంతా అన్నాడు, దేవుడు చెప్పాడమ్మా అని దేవుడు చెప్పాడని చెప్తే అలాగే చెప్తాడు. ముసలోడు అయిపోయాడు కదా, బుర్రపాడైపోయింది. ఈడు చెప్పాడని ఈయనక నేను వచ్చాను, ఇప్పుడు నాకు బుర్రపాడు చేస్తున్నాడు. సరేలే, ఏం చేస్తాను, తప్పదు, కట్టుకున్నాను కదా, మరి పెళ్లి చేసుకున్నాను కదా, ఇంకా కొంతకాలం గడిపితే సరిపోద్ది, సర్దుకుని వెళ్ళిపోవచ్చు, మొట్టమొదటి సర్దుకుని అని అనుకుందేమో. మరి రోజులు గడిచిపోతున్నాయి. 15 అయిపోయింది, 16వ అధ్యాయం అయిపోయింది, 17వ అధ్యాయం కూడా జరిగిపోయింది. 18వ అధ్యాయంలో దేవుడు వచ్చి మాట్లాడాడు. దేవుడే స్వయముగా వచ్చి మాట్లాడాడు. జాగ్రత్తగా వినండి. 15వ అధ్యాయంలో మాట్లాడినప్పుడు సారా లేదు. 16వ అధ్యాయంలో హాగరుతో తప్పిదం జరిగింది. 17వ అధ్యాయంలో మళ్ళీ దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు, అబ్రహాం సరిచేశాడు. 18వ అధ్యాయంకి వచ్చేసరికి త్రియేక దేవుడు వచ్చేసాడు. అక్కడికి తండ్రి వచ్చేసారు, కుమారుడు వచ్చేసారు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసారు. ఎందుకంటే అబ్రహాంకి సంతానం కలగాలి. అబ్రహాంకి సంతానం కలగలేదనుకోండి, దేవుడి ప్రణాళిక జరగదు. అదొక విస్తారమైన అంశం. అది
సరే గమనించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, యెహోవా మాట్లాడారు. యెహోవా మాట్లాడడాన్ని బట్టి సారా నవ్విందని దేవుడికి తెలిసిపోయింది కాబట్టి నువ్వు నవ్వింది ఎందుకు, అలా ఎందుకు నవ్విందని చెప్పి దేవుడు మాట్లాడారు. లేదు, మీదటికి సంవత్సరానికి నీకు బిడ్డ పుట్టేస్తాడు. జాగ్రత్తగా వినండి. మీదటికి సంవత్సరానికి అంటే ఇంచుమించు 12 నెలలు. సంవత్సరం అంటే 12 నెలలు. గర్భఫలము ఇంచుమించు 9 నెలలు మోస్తారు కదా తల్లులు. అంటే అప్పుడు విన్నప్పుడు నవ్వుకున్నది, కానీ వాటి గురించి ఆలోచిస్తుంది. లేకపోతే అబ్రహాం పదే పదే చెబుతున్నాడేమో. వినగా 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 చెప్పాను కదా, వినుట వలన అది దేవునికి స్తోత్రం కలిగిన గాక. వినగా 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 ఆలోచిస్తూ ఉన్నదేమో. అఫ్కోర్స్ నాకు శ్రీధర్మం గడిచిపోయిందని అనుకుంది కదా 18వ అధ్యాయం ఆదికాండంలో. మా వాడు ముసలోడైపోయాడు, మా భర్త అబ్రహాం గారు ముసలోడైపోయాడు, నేను ముసలాన్ని అయిపోయాను. పరిస్థితి ఏమీ అలాగా అనుకూలంగా ఏం లేవు, కష్టమే. కానీ హెబ్రీ 11లోకి వచ్చేసరికి 12 నెలలు పడుతుంది కదా. ఎందుకంటే మీదటికి సంవత్సరమున నీ దగ్గరికి వస్తానన్నాడు కదా దేవుడు, నీకు బిడ్డ ఉంటాడని చెప్పాడు కదా. ఈ 12 నెలలలో మొదటి నెల, 2వ నెల, 3వ నెల ఏం జరుగుతూ ఉన్నదయ్యా అంటే ఆమెలోనికి విశ్వాసం పోయబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెలోనికి విశ్వాసం పోయబడుతూ ఉన్నది. చూడండి, అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. ఆదికాండం 12 అధ్యాయంలో ఎంచుకోలేదు. ఆదికాండం 12 అధ్యాయంలో నవ్వుకుంది. అప్పుడు దాకా అబ్రహాం చూసి నవ్వుకుందేమో, తర్వాత దేవుడిని చూసి నవ్వుకుంది. ముందు అబ్రహాం చూసి నవ్వుకుంది, భర్త చూసి నవ్వుకుంది, తర్వాత దేవుడు చూసి నవ్వుకుంది. మా ఓడికి పని పాట లేదంటే దేవుడు వచ్చాడు కూడా పని కట్టుకుని దేవుడు వచ్చి ఏదేదో చెప్తున్నాడు అని నవ్వుకుంది. కానీ ఆమెలోనికి విశ్వాసం ఆరంభమైంది. ఆమెలోనికి విశ్వాసం ఎప్పుడైతే ఆరంభమైందో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను, తాను స్త్రీ ధర్మము గతించినదైనను, తాను స్త్రీ ధర్మము నిలిచిపోయిన పరిస్థితిలో ఉన్నను, తాను మృతతుల్యమైపోయిన శరీరము కలిగిన వ్యక్తి అయినప్పటికీ, తాను ఇంకా బిడ్డల్ని కనటానికి ఆస్కారం లేని శరీరము కలిగిన స్త్రీగా ఆమె ఉన్నప్పటికీ తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గర్భము ధరించడానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చేసిందంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచింది. వాగ్దానము పెద్దదే, దేవుని వాక్యము పెద్దదే, చేసేవాడెవరు? దేవుడే. పరిస్థితులు ఎలా ఉన్నాయి? అలా కనబడట్లేదు, కానీ చేస్తాడా? చేస్తాడు. ఎందుకు? ఆయన నమ్మదగినవాడు. ఎందుకు? వాగ్దానం చేశాడు. వాగ్దానం చేశాడు. వాగ్దానం చేశాడు. వాగ్దానం చేశాడు కాబట్టి నమ్మదగినవాడు ఆయన. ఆయన ఇచ్చిన వాగ్దానమును నమ్మకంగా పట్టుకుంది. అప్పుడు దాకా అబ్రహాం పట్టుకున్నాడు, ఈమె కూడా తోడయింది. అప్పుడు దాకా ఆ గర్ దగ్గరికి వెళ్ళు, ఆ గర్ దగ్గరికి వెళ్ళు, ఆ గర్ దగ్గరికి వెళ్ళండి. ఏ గర్ దగ్గరికి వెళ్ళొద్దు, మన గర్లోనే ఉందాం. గర్ర అంటే హిందీలో ఇల్లు అని. మన గుడారంలోనే ఉందాం. ఈ గుడారంలో విశ్వాసంతో ఉందాం. ఈ గుడారములో యెహోవా కొరకు ఎదురు చూద్దాం. ఆయన అన్నాడు కదా, మీదటికి దేవుడు వచనం గుర్చేసాడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు, పక్షిరాజుల వలె పై పైకి పై పైకి పై పైకి ఎగిరిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలము కలిగిన వారిగా సొమ్మసిల్లగా వారు నడిచిపోతారు. వారు పరుగులెట్టుకుంటూ వెళ్ళిపోతారు విశ్వాస యాత్రలో. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ యొక్క వాగ్దానమును ఆమె నమ్మటం మొదలుపెట్టిందో, నమ్మటం మొదలుపెట్టిందో, విశ్వసించిందో, ఆమె శరీరాన్ని చూసుకోవడం మానేసింది. ఆమె ఎవరిని చూడటం మొదలెట్టిందంటే దేవుడిని చూడటం మొదలెట్టింది. ఆమె శరీరాన్ని చూసుకోవడం మానేసింది. ఆమె పరిస్థితులను చూసుకోవడం మానేసింది.
ఆమె ఎవరిని చూస్తుందంటే అబ్రహాముని కాదు, ఆమె దేవుణ్ణి చూస్తుంది. అప్పుడు దాకా హాగరును చూసింది, అప్పుడు దాకా అబ్రహాముని చూసింది, అప్పుడు దాకా పరిస్థితులను చూసింది, అప్పుడు దాకా తన శరీరాన్ని చూసుకుంది. కానీ ఆమె దేవుణ్ణి చూడడం మొదలెట్టింది. ఓ చెప్పినోడు మామూలుడు కాదు, చెప్పినోడు వాగ్దానం చేసినోడు, నమ్మదగినవాడు, నమ్మదగినవాడు, నమ్మదగినవాడు. నాకు బిడ్డను ఇచ్చాడు, నాకు బిడ్డను ఇచ్చాడు, నాకు బిడ్డను ఇచ్చాడు. అవును, నాకు బిడ్డను ఇచ్చాడు ఆయన. ఓ నాకు బిడ్డను ఇస్తానని చెప్పాడు, మీదటికి వస్తానన్నాడు, అప్పుడు నీ ఒళ్ళో బిడ్డ ఉంటుందని చెప్పాడు కదా. అవును, ఆయన బిడ్డను ఇచ్చేశాడు అంతే. అని విశ్వాసముతో ఆ మాటనే ధ్యానిస్తూ, ఆ మాటనే తలుచుకొనుచు, ఆ మాటనే స్మరించుకొనుచు, ఆ వాగ్దానమును ఎత్తిపెట్టుకొడుతూ, ప్రార్థన చేస్తూ, బలిపీఠములు కొడుతూ ఉన్న అబ్రహాముతో పాటు ఉంటూ ఆమె విశ్వాసం ద్వారా ఏం పొందిందంటే శక్తి పొందింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందింది. గర్భం ధరించడం శక్తి వచ్చేసింది. అంటే ఎక్కడి నుంచి వచ్చేసింది? ఎక్కడి నుంచి వచ్చేసింది? శరీరం నుంచి వచ్చేసిందా? అబ్రహాంలో నుంచి వచ్చేసిందా? హాగరులో నుంచి వచ్చేసిందా? లేకపోతే ఆమె తినే తిండిలోంచి వచ్చేసిందా? కాదు 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 కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చేసింది? ఎక్కడి నుంచి వచ్చేసిందంటే వాగ్దానంలో నుంచి వచ్చేసింది. వాగ్దానం ఎక్కడికి వెళ్ళిపోయింది? జాగ్రత్తగా వినండి. ఆ వాగ్దానము తన లోపలికి వెళ్ళి స్థిరపడేలాగా, ఆ లోపలికి వెళ్ళి స్థిరపడేలాగా ఆమె వాగ్దానాన్ని నమ్మింది. లోపలికి వెళ్ళి స్థిరపడేలాగా ఆ వాగ్దానమును పట్టుకుని ప్రార్థించడం మొదలుపెట్టింది. ఆ వాగ్దానమును పట్టుకుని ప్రభు సన్నిధిలో ఎదురించి వచ్చింది. వాగ్దానం ఏం చేసింది? వాగ్దానం అంటే ఏంటి? యేసు ప్రభువే. వాగ్దానం అంటే వాక్యం, వాక్యం అంటే యేసు ప్రభువే. అది ఎందుకు వాక్యం ఉండేను? ఎప్పుడైతే ఆ వాగ్దానం ఆమె లోపలికి వెళ్ళి వేరు తీసుకుందో, ఆ లోపలికి వెళ్ళి వేరు తీసుకున్నాక కాయలు కాసే. ఏంట కాయ అంటే ఇస్సాకనే కాయ. ఫలము ఏంటంటే ఇస్సాకనే ఫలం. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు వచ్చేసింది ఆమె లోపలికి. ఆమె లోపలికి రుజువు ఎప్పుడైతే వచ్చేసిందో ఆమె గర్భము లోపలికి ఇస్సాకు వచ్చేసాడు. ఆమె గర్భము లోపలికి ఇస్సాకు ఎప్పుడైతే వచ్చేసాడో మీదటికి సంవత్సరానికి అన్నాడు కదా, ఆ టయానికి బిడ్డ వచ్చేసాడు ఊళ్ళోకి. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? వాగ్దానము, జాగ్రత్తగా వినండి, వాగ్దానము దేవుని మాట అది అదృశ్యముగా మనకి కనబడతాది. అయితే అదృశ్యమైనవి ఉన్నమనుటకు రుజువు విశ్వాసం. విశ్వాసం ఎలా కలిగింది? మళ్ళీ సారాకి వాక్యం ద్వారా. జాగ్రత్తగా వినండి, చాలా అద్భుతమైన సబ్జెక్ట్ అండి ఇది. విశ్వాసం ఎలా కలిగింది? వాక్యం ద్వారా. మళ్ళీ రోమా 10:17 వినుట వలన అది పదే పదే ఆ వాగ్దానం ఎత్తిపెడుతూ ఉన్నది కదా. ఆమె వింటూ ఉన్నది ఆ వాగ్దానం, ఆమె నోటి వెంట వస్తున్న మాటలు ఆమె వింటూ ఉన్నది. విశ్వాసం కలుగుతూ ఉన్నది. విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. అంటే ఆ బయట నిజస్వరూపము సంవత్సరం తర్వాత ఇస్సాకు బయటికి రాబోయేదానికంటే ముందే ఈమె లోపల నిజస్వరూపం ఏర్పడిపోయింది. అర్థమైందా? ఈమె లోపల విశ్వాసము ద్వారా, ఈమె లోపల ఆ వాగ్దానము ద్వారా ఈమె లోపల ఏమి జరిగిందయ్యా అంటే నిజస్వరూపం ఏర్పడిపోయింది. అయితే ఆ నిజస్వరూపం అనేది అదృశ్యమైనదిగా ఉన్నది. అయితే ఆ యొక్క నిజస్వరూపం అనేది భౌతికమైన ప్రపంచంలోనికి వచ్చి కంటికి కనబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అన్నాడు నిర్ణయ కాలము అనే పదం అక్కడ చదవండి. నేను చదివాను. నిర్ణయ కాలము సరే చదువుతాం, చాలా బాగుంటుంది, అద్భుతమైన మాట. 14వ వచనం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగుననెను. కుమారుడు కలుగుతాడు. వాగ్దానం జరిగిపోయింది. మరి మనకు చేసిన వాగ్దానాలు కూడా దేవుడు నెరవేరుస్తాడు. ఈ పరిచర్య నిమిత్తం దేవుడు చేసిన వాగ్దానములు నెరవేరుస్తాడు. ఈ సంవత్సరములోనే కొన్ని వేల మంది ఇక్కడికి రావటానికి దేవుడు ద్వారములు తెరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తలుపు నీ ఎదుట తీసి ఇచ్చి ఉన్నాను, దానిని ఎవడను వెయ్యనేరడు అని సెలవిచ్చిన రీతిగా అరణ్యములో త్రోవ ఏర్పాటు చేసిన వాడిగా
ఎడారిలో నదులు ప్రవహింపజేసిన వాడిగా, జీవజలముల ఓట అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ప్రవహిస్తూ ఉంటూ ఉండగా, దేవుని వాక్యము అనే జీవవాక్యము ఇక్కడ ప్రకటించబడుతూ ఉండగా, యెహోవా ఆయన నిర్ణయించిన కాలమును బట్టి నూతన క్రియ ఆల్రెడీ ఆయన ఆరంభించేశాడు. అది భౌతికముగా నిజ స్వరూపముగా మనకి కంటికి కనపడి దృశ్యమైనదిగా ఆయన చూపించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచింది. అందుకు వాగ్దానము చేసిన దేవుని వైపు మనం చూసినట్లయితే, బయట పరిస్థితులు కాదు, దేవుని వైపు మనం చూసినట్లయితే, ఆ దేవాది దేవుడు, ఆ సర్వశక్తి సంపన్నుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు ఆ పరిస్థితులను చిన్నాభిన్నము చేసి ఆయన వాగ్దానము నెరవేర్చేలాగా ఆయన కార్యము చేస్తాడు. ఆయన వాక్యము ద్వారా, ఆయన ఆత్మ ద్వారా, ఆయన వాగ్దానము ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును. అందుకని చెప్పి నేను చెప్పొచ్చే విషయం ఏమిటంటే, ముగిస్తాము, దేవుడు మనకి ఏమి వాగ్దానం చేశాడో దానిని ఎత్తిపడదాము. దానిని ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుందాం. దేవుడు ఇస్తాడు అని చెప్పాడు, దేవుడు ఇస్తాడు అని విశ్వసిద్దాం. చెప్పినోడు మామూలోడు కాదు, సర్వశక్తి సంపన్నుడు అని నమ్ముదాం. ఆయన మీద గురి నిలుపుదాం. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచూ. తిమోతిలో పౌలు అన్నాడు కదా, విశ్వాసమును కాపాడుకున్నానని. అయితే రాకడలో లేకపోతే మనం చనిపోయేంత వరకు ఆ యొక్క విశ్వాసం గురించి నేను మాట్లాడట్లేదు, కానీ జాగ్రత్తగా వినండి, అది ఎలాగ ఉండాలి. వాగ్దానము నెరవేర్చబడటానికి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అర్థమైందా మీకు? ఎప్పుడైతే నువ్వు వాగ్దానం పట్టుకున్నావో అప్పుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనకు వస్తాయి. అది ఎప్పుడైనా వీలైతే చూద్దాం. ప్రస్తుతానికి నేను చెప్పిన మాటలు ధ్యానం చేయండి. ఇవన్నీ మీ హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు నామములో ముద్రింపబడును గాక. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక.